నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య. ఇప్పుడు పేరెంటింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అయిపోయింది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి. నిజంగానే పిల్లలకి సోషల్ మీడియా అలవాటు చేయడం మంచిదా? చెడ్డదా? వాటి ప్రభావం పిల్లల మీద, పేరెంట్స్ మీద ఎలా ఉంటుంది? పేరెంటింగ్ ఎలా చేయాలి? ఒక అమ్మాయి మహారాష్ట్రన సమ్వేర్ ఫ్రమ్ నార్త్ అమ్మాయి క్రికెట్ని అసలు ఎలా ఆడుతుందంటే అసలు మైండ్ బాగ్లింగ్ అన్నట్టు. అది ఎక్కడో ఒక చిన్న ఇన్స్టా రీల్ చూసి దాన్ని సచిన్ టెండూల్కర్ గారు ట్వీట్ చేస్తే ఆ అమ్మాయి వీడియోని ఆయన పోస్ట్ చేస్తే అది చూసి ఇప్పుడు ఆ అకాడమీ మహారాష్ట్రన సంవేర్ వాళ్ళు ఆవిడని తీసుకెళ్ళి మినిస్టర్ ఆవిడకి మొత్తం అంటే వాళ్ళకి తినడానికి కూడా తిండి లేని లిటరల్లీ జోపడ్ కుటీరం నుంచి వచ్చిన అమ్మాయిని ఈరోజు టాప్ అకాడమీలో ఆమెను జాయిన్ చేసి ఆవిడని ట్రైన్ చేస్తున్నారు. కెన్ యూ ఇమాజిన్? దిస్ ఇస్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా కదా. డెఫినెట్లీ. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఎడ్యుకేషన్ వైజ్. అయితే ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఎక్కడంటే నో ట్రైనర్ తల్లి, జస్ట్ స్కూల్లో ర్యాండమ్గా ఏదో ఒక ఆ టీచర్ వాళ్ళు ఈ అమ్మాయి అసలు బౌలింగ్ వేస్తుంటే అసలు నా క్రికెట్ మీద రియల్గా ఫస్ట్ టైం అంత ఇంట్రెస్ట్ వచ్చింది ఆ అమ్మాయిని ఫాలో అవ్వాలి అని. అంత అద్భుతంగా అంటే ఒక కారణ జన్ములు అంటారు కదా, ఆ టైప్లో ఉంది ఆ అమ్మాయి బౌలింగ్. సో అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా ఆవిడ యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకుందంట. సో దీన్ని నేను సోషల్ మీడియా రాంగ్ అని ఎలా చెప్తాను? ఖచ్చితంగా చెప్పను. ఈరోజు నా వాయిస్ ఈ సొసైటీలో ఎక్కడో అంటే ఈరోజు నేను బయటకు వెళ్ళిన చాలా మంది వచ్చి లాస్య మీ వీడియో చూసి నాకు ధైర్యం వచ్చింది, మీ వీడియో చూసి మేము రిలేషన్షిప్ కరెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పినప్పుడు వచ్చే ఆనందము చాలరా బాబా. ఈరోజు నేను నా లైఫ్ ఎండ్ చేసినా కూడా ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా అనుకుంటున్న తరుణంలో హౌ ఐ విల్ సే సోషల్ మీడియా ఈజ్ అ రాంగ్ థింగ్. సో కాబట్టి సోషల్ మీడియా ఈజ్ ఎడ్యుకేషన్ వైజ్ అసలు నువ్వు ఏ కోర్స్ తీసుకోండి ఫ్రమ్ స్క్రాచ్ అంటే అంటే క్రియేటివ్ థింగ్స్ లైక్ క్రోషియా వర్క్ నుంచి నేను అంటే బికాజ్ మై డాటర్ లెర్న్ ద క్రోషియా త్రూ యూట్యూబ్, గిటార్ ప్లేయింగ్ త్రూ యూట్యూబ్ అండ్ ఆమె అది నేర్చుకొని నా కోసము మేరీమా అని ఒక సాంగ్ ఉంది కదా, మేరీమా అని ఒక సాంగ్ ఉంది, అది తను యూట్యూబ్ ద్వారా నేర్చుకొని నాకు ప్లే చేసింది, డెడికేట్ చేసింది మదర్స్ డే రోజు. వాట్ కెన్ ఐ సే రిగార్డింగ్ సోషల్ మీడియా ఈజ్ బ్యాడ్ అండ్ హౌ ఐ కెన్ టెల్? సో కాబట్టి సోషల్ మీడియా ఈజ్ అబ్సల్యూట్లీ బెటర్. ఎడ్యుకేషన్ వైజ్ నువ్వు ఏ దునియాలో ఏ కోర్స్ నిజంగా ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే లైక్ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నావు, సమ్ క్రియేటివ్ నేర్చుకోవాలనుకుంటున్నావు, బుక్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు, సింగింగ్ నేర్చుకోవాలనుకుంటున్నావు, నీ లైఫ్ని డెడికేటెడ్గా ఇన్స్పైర్ యాజ్ యూ సెడ్ ఇన్స్పైర్ అవ్వాలనుకుంటున్నావు, ఒకళ్ళు ఇద్దరినే పెట్టుకొని మోటివేట్ అవ్వాలనుకుంటున్నావు. ఓ మై గాడ్, దిస్ ఈజ్ లైక్ నీ చెవుల్లో గూడు కట్టుకొని నిన్ను పడుకోనియకుండా రన్ చేయించగలుగుతాయి. నువ్వు ఏ స్కూల్ జాయిన్ అయ్యాలన్నా ఏ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా ఒక టైంలోనే చూడాలి, ఒక టైంలోనే వెళ్ళాలి, నువ్వు ట్రావెల్ చేయాలి. బట్ సోషల్ మీడియా ఎడ్యుకేషన్ పరంగా నువ్వు రాత్రి పగళ్ళు నిద్రాహారాలు మాని కూడా నేర్చుకోవచ్చు బాగుపడడానికి.